హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8 నెలలు పూర్తయిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి. ఐఆర్ 30% తీపి కబురు ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆర్టీసీ ఉద్యోగాల్లో మెడికల్ అన్‌ఫిట్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి కార్మికులకు ప్రభుత్వం పూర్తి మద్దతును అందజేస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తగిన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని అయితే పేర్కొన్నారు. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, అలాగే కార్యనిర్వహణ సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి తమ వినతి పత్రాలను సమర్పించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఆరోగ్య సమస్యల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం అండి. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలు, అలాగే వికలాంగత, కంటి, గుండె, కిడ్నీ వ్యాధుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు ఉద్యోగులు ఈ కారణం వల్ల చికిత్స పొందుతూ మరణించగా వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టపోయారు. అలాగే గత ప్రభుత్వం స్పందించకపోవడము, గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఈ సమస్యల గురించి వివరించినప్పటికీ పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బాధిత కుటుంబాలు తమ వేదనను చైర్మన్‌కు వివరించాయి. ప్రభుత్వ హామీలు, తక్షణ చర్యలు. ఈ సమస్యలను గమనించిన ఆర్టీసీ చైర్మన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్లగా పరిష్కారం అయ్యేలాగా చూస్తామని అయితే తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం అంగీకరించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యంతర భృతి డిమాండ్ అంటే ఐఆర్ ఉద్యోగుల సంఘాల ఆందోళన. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర వేతనం, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని అయితే డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో సైతం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 8 నెలలు గడిచినా ప్రభుత్వం ఇంతవరకు మధ్యంతర భృతిని అమలు చేయకపోవడం నిరాశ కలిగిస్తోందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్నటువంటి 12వ పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ గురించి కమిషన్ చైర్మన్ నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం స్పందన, ఉద్యోగుల ఆశలు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందని అంచనా. ముఖ్యంగా ఆర్టీసీ అన్‌ఫిట్ ఉద్యోగులకు, అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాల కల్పన, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లు, ఇతర నష్టపరిహారాలను సమీక్షించడం, ఉద్యోగుల హక్కులను కాపాడే విధంగా ప్రత్యేకంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టీసీ అన్‌ఫిట్ ఉద్యోగుల పునరుద్ధరణకు ప్రభుత్వం పూర్తి మద్దతు. మొత్తానికి ప్రభుత్వం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాలు మరింత ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి.